మేషరాశి వారికి ఈ ఉగాది పండగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలను ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దీనికి అర్థం ఏమిటయ్యా అంటే మీరు ఎంతో కష్టపడడానికి సంసిద్ధత చేసుకోగలగాలి. కనుక ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. కనుక కొన్నిటిని ఏదైతే అవసరం ఉందో అవసరానికి అనుకూలంగా మీరు ప్రయాణం చేయగలగాలి. రాజపూజ్యం 4, అవమానం 3. కనుక మీరు ఏదైనా ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా సేవ చేయడం వలన అనేక మంది మీ వెనక ఉంటూ ప్రోత్సహిస్తూ అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. కాకపోతే 2024 ఆఖరిలో కొద్దిపాటి అనారోగ్య సూచన ఉంది, తస్మాత్ జాగ్రత్త. భరణి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ప్రారంభ 0, మధ్య 0 రావడం వలన మనోవేదన, అనారోగ్యము, రుణ బాధలు, శత్రు బాధలు చాలా అధికంగా ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడము, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, అన్నదమ్ముల యొక్క ఆశీస్సులు, దేవతల యొక్క ఆశీస్సులు, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన అనేక పెను ప్రమాదాల నుండి, ఉప్పెన నుండి తప్పించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఆ తదనంతరము ఏప్రిల్ 26వ తారీఖున ధనస్థానంలోకి గురువు రావడం వలన వీరికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అంటే మేషరాశి జాతకులకు ఉగాది పండగ తదనంతరం నుంచి గురువు యొక్క ఆశీస్సులు కలిగి ఉన్నతమైన స్థితికి, సువర్ణ అధ్యాయపు జీవితానికి స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్దలతో, తల్లిదండ్రులతో, గురువులతో చర్చించి ఏదైనా మీరు కార్యక్రమాన్ని ప్రారంభించగలిగినట్లయితే చాలా మీ యొక్క జీవితం సువర్ణమయం అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో శనేశ్వర స్వామివారు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆదాయం తగ్గినను ధర్మబద్ధంగా ఉండడం వలన స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటామో, అంటే వ్యవసాయ క్షేత్రాలు కానీ, పారిశ్రామిక వ్యాపారాలు కానీ, రాజకీయాలు కానీ, చిన్న చేతి వృత్తులు కానీ ఏదైనా పనులు చేస్తున్నప్పుడు కొద్దిపాటి అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు అని చెప్పి మీరు కూడా గుర్తుపెట్టుకోగలగాలి. కనుక మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, చెందుతున్నప్పుడు అనేకంగా ఆచితూచి మాట్లాడడం వలన శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం ఉంటుంది. నోరుంది కదా, భాష ఉంది కదా, నాకు వాక్కు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మాట్లాడడం మీరు ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీ ఉనికిని కోల్పోయి అనేక రకాల సమస్యలకు మీరు కేంద్ర బిందువులు అవుతారు. కనుక సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, రాజకీయాల్లో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరిమణులు, చేతి వృత్తులు చేసుకునే వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, సహనం అవసరం. కనుక సంవత్సర కాలంలో మధ్యమంలో అనగా వర్షాకాలంలో అనారోగ్య పరిస్థితి వెంటాడే పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం. ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని పొందడానికి అనేక అవకాశాలు ఉంటాయని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8. అనగా తక్కువ ఆదాయం కలిగిన రాశులలో వృషభ రాశి మరొకటి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అంటే 8 రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నామంటే మన నికర ఆదాయం 2 రూపాయలు, 6 రూపాయలు ఖర్చు సిద్ధంగా ఉంది. అనగా మనం చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఖర్చులు అధికంగా ఉన్నాయి కనుక సమయము మీ యొక్క జీవన విధానంలో అనేక మార్పులు చేసుకోవాలని చెప్పి మనకు జ్యోతిష్యం సూచిస్తుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3. అనగా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు చేసే మంచి పనులలో మంచి ఉండడం వలన మీ వెనక అనేక మంది ఉన్నారు. కనుక లీడర్లుగా, నాయకులుగా, రాజకీయ అధినేతలుగా ఎదగడానికి చాలా ఇది మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే కృతికా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు మనోవేదన, అనారోగ్యం, ఆహారానికి సంబంధించినటువంటి మోకాళ్ళు, అరికాలలో మంటలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యం చాలా
ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు త్వరితగతినే వాటిని వైద్యం చేయించుకునే పరిస్థితి చూసుకోండి. అలానే రోహిణి నక్షత్ర జాతకులకు, మృగశిర నక్షత్ర జాతకులకు వీరికి ఆరోగ్యం పైన దృష్టి గతంలో ఉండడం వలన వీరి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం అయిన వారికి పుత్రిక సంతానము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా మీకు వచ్చేటువంటి ధనం రాబోతుందని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శనైశ్వర స్వామివారు స్వక్షత్రకారకంగా అవ్వడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాలలో కొద్దిపాటి మార్పులు, స్థల మార్పు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనపడుతుంది. కనుక ఉండబడిన చోట ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వెళ్ళబోయే చోట ఎలా ఉంటుందని చెప్పి మీరు రెండింటినీ చూసుకొని మంచి అనిపించినప్పుడు మాత్రమే మారండి. లేకపోతే ఇందులోనే మీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. లాభస్థానంలో రాహు, ఇది అద్భుతమైన యోగము. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఓపిక, పట్టుదల, ధర్మమైన కార్యక్రమాలు ఆచరించడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలు, సేవా రంగాలు, పూజలలో పాల్గొనడం వలన శత్రువులు తగ్గిపోయి ధనం ఆదాయం రెట్టింపు అవుతూ ఉన్నత స్థితికి ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగనే 26/4/2023 మనకు దేవగురు బృహస్పతి వృషభ రాశిలోకే రావడం వలన నర్మదా నది పుష్కర సందర్భంగా ఉండడం వలన చిన్న చిన్న విషయాలలో ఆందోళన చెందడం, ప్రతి వారు మీకు సలహాలు ఇచ్చేవారే కనపడుతూ ఉంటారు. కాబట్టి అది మంచిదైతే స్వీకరించండి, చెడైతే మౌనంగా ఉంటూ వినండి, విమర్శించొద్దు. ఎప్పుడైతే మీరు విమర్శకు గురవుతారో ఆయన కోపిస్తూ చూడండి, ఆయన చెప్పిన మాట వినండి, ఆయన మంచి గురించి మేము చెప్పామండి అంటుంటారు. కానీ కొందరు ఏంటంటే మీ దగ్గర తెలివి, ధనం, జ్ఞానం, సమయాన్ని వాడుకోవడానికి వచ్చారు అనేటువంటిది మీరు వ్యక్తిగతంగా గమనించగలగాలి. అలాగనే హోటల్ వ్యాపారాలు, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేసేటువంటి వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు ధర్మబద్ధంగా ఉండడం వలన మీ జీవితంలో అద్భుతమైన పేరు ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ప్రధానంగా తెలుసుకుందాం. మిథున రాశిలో వారందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 5. అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో మీరు అంతా సంపాదించే పనిలో ఉన్నారు అని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మిగులు కావాలి అన్నట్లయితే ఇంకొంచెం మీరు యొక్క సమయాన్ని హార్డ్ వర్క్ చేయగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. మీ అదృష్టం ఏంటంటే అప్పులు లేవు, నష్టాలు లేవు. మీ ఎంతైతే అవసరం ఉందో అంత సంపాదించడానికి భగవంతుడు మీకు సిద్ధం చేశాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు అనేక మంది పొంచి ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రూపాయి తింటూ మిమ్మల్ని అనేక మంది వెన్నుపోటు పడవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం మీరు ఎక్కువ శాతంగా మీరు వెలుగులోకి వచ్చేటువంటి కాల సమయంలో చాతగాని వాళ్ళు మీ మీద నిందలు వేయడానికి అనేక సిద్ధంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉంటూ శత్రువులను పెంచుకోకుండా, మీరు ఏ ఒక్క విషయాన్ని కూడా వేరే వాళ్ళతో పంచుకోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి మళ్ళీ ఉగాది పండగ వరకు అంటే సంవత్సరం ఆఖరిలో అంటే ఇంచుమించు 8 నెలల అనారోగ్య పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వాటిని వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు వైద్యము, తగు వ్యాయామం అవసరమని చెప్పి ముందస్తుగా జ్యోతిష్యం సూచించడం జరుగుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ముందుగానే ఆహారం పైన, ఆరోగ్యం పైన దృష్టి ఉంది కనుక సమకాలికంగా తిండి, నిద్ర, యోగా, ఆసనం ఉండడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో మరొక మైలురాయి దాటుతారని చెప్పి గమనించగలగాలి. వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన ఉదయం ఒక ప్రణాళిక రచించుకుంటే సాయంత్రం ఒక ప్రణాళిక రచించుకుంటే ఉదయం వరకు ఆ తారుమారు అయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఎలాంటిదైనను కూడా దీర్ఘకాలికమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటివి, దీర్ఘకాలికమైనటువంటి మీకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని కట్టబెట్టే
పనులను చేపట్టినట్లయితే ఒకరోజు ఎక్కువ తక్కువైనా ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుంది. తాత్కాలికమైనటువంటి పనులు దయచేసి చేయొద్దు. దీర్ఘకాలిక ప్రణాళికను రచించుకొని ప్రయత్నం చేయండి. అంతా మీకు శుభమే కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శనిచర స్వామి నక్షత్రకారకుడు అవడం వలన నూతనంగా వివాహం కావాలి అనుకున్న వారికి వివాహ యోగ్యం, విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి భార్యాభర్తల్లో ఎవరికి యోగం ఉన్నా వెళ్ళడము, భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరము. మీరు ఎదుగుతూ ఉండబడినటువంటి ఇటు మీ పుట్టింటి వారి నుంచి అటు అత్తవారి నుండి కొందరు మీ పైన నిఘా నేత్రాన్ని ఉంచడం వలన మీ ఎదుగుదలను మీ ఐశ్వర్యాన్ని ఓరవలేని పరిస్థితి కూడా ఉండబోతుంది. కనుక వీలైనంత వరకు బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో చాలా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ అభిప్రాయము మంచిది అవ్వడం వలన, ధర్మబద్ధం అవ్వడం వలన, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన విజయకేతనం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు ఆధ్యాత్మికంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా మీరు కష్టపడి పనిచేసినందుకు భగవంతుడు స్థిరాచరాస్తులు ఇవ్వబోతున్నాడు. అలాగనే ఏప్రిల్ నెల 26 నుండి 2024 నుండి దేవగురు బృహస్పతి వ్యయంలోకి రావడం వలన ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు, దేవాలయాలు, యజ్ఞాలు, యాగాలు, పూజల్లో పాల్గొనడం, పుష్కర స్నానాలు చేయడం వలన అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితానికి అర్థం పరమార్థం రోజులు రాబోతున్నాయి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, జర్నలిస్టులు, హోటల్ వ్యాపారాలు, నీటి ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మీరు యొక్క చిరు వ్యాపారులకు అందరికీ కూడా కష్టపడడం వలన మంచి ఫలితం రాబోతున్నాయి. ఈ సంవత్సరము ఉన్నతమైన స్థిర చరాస్తులకు మీరు కేంద్ర బిందువు అవుతున్నారని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయము, రాజపూజ్యం ఒకసారి తెలుసుకుందాం. 14 ఆదాయం, వ్యయం 2. అంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా ధనాన్ని సంపాదిస్తూ మిగులుబాటు కలుగుతూ స్థిర చరాస్తులను సొంతం చేసుకోబోయే వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా టక్కున గుర్తొచ్చే రాసే కర్కాటక రాశి వారు. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 12 రూపాయలు మిగలబోతున్నాయి. కనుక ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఉదాహరణకు మనం సామెతగా తీసుకొని వచ్చి ఉన్న ప్రతి రూపాయిను స్థిరాస్తులుగా మార్చండి. భూములు, గృహాలు, స్థిర చరాస్తులను సంపాదించబోతున్నారు ఈ సంవత్సరం అని చెప్పి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజపూజ్యం 6, అవమానం 6. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా మంచి కార్యక్రమాలు చేయడం వలన ఇంట్లో, బయట, సమాజంలో ఉన్నతమైనటువంటి ప్రేక్షకాదరణ పొంది రాజగౌరవాలు, రాజ పదవులు మిమ్మల్ని వరించబోతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు, పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా ఆరోగ్యం బాగుంది. కాకపోతే ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం చేత మనోవేదన, దయచేసి ఎప్పుడు కూడా వేదనకు గురవ్వడం వలన మెడిసిన్ లేనటువంటిది. దీని మెడిసిన్ ఏమిటయ్యా అంటే మిత్రులు, సన్నిహితులు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడము. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనంత వరకు మీకు ఇబ్బంది లేదు. ఆందోళన చెందారా మీరు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలిక వ్యాధులు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ములు ప్రేమానురాగాలుగా చూసినను ప్రతి విషయాన్ని మీరు మానవ సంబంధంగానే చూడండి. దయచేసి ఆర్థిక సంబంధంగా చూడవద్దు. ఎందుకనగా కర్కాటక రాశి జాతకులు ఎవరితోనైనా క్షణాల్లో స్నేహం చేయగలరు, స్నేహాన్ని ధనంగా మార్చగలరు. ఆ ధనం తిరిగి ఇవ్వకపోగా అనేక నిందలకు మీరు గురి చేస్తూ వాటికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు సంపాదించిన స్థిరచరాస్తులు కానీ మీరు ఎన్నో రోజులుగా సంపాదించిన ఆస్తులను కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఈ సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థాన శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున కొత్త పనులు చేపట్టకపోవడము,
దూరవాయు జల ప్రయాణాలు చేయకపోవడము, డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లను బ్యాంకు పాస్వర్డ్స్ నెంబర్లను ఎంతో భద్రపరచుకోగలగాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నతమైన స్థితికి రాబోతున్నారు. కనుక ప్రేమ వివాహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఏదన్నా అనుకున్న 4 గోడల మధ్య ఉండే పరిస్థితి చూసుకోండి. తేడా వస్తే 4 గోడల మధ్య నుంచి పోయి 40 మంది దగ్గరికి చేరి నవ్వుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం, అనేకమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో మీకు అరుదైన గౌరవం రాబోతుంది. అలాగనే 2024 ఏప్రిల్ 26 నుండి లాభస్థానంలోకి గురువు రావడం వలన అన్నింటా శుభం, యోగం, లాభం, స్థిర చరాస్తులకు మీ సొంతం కాబోతున్నాయి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, బ్యాంక్ సెక్టార్లో ఉండబడినటువంటి వారు, అలాగనే వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరూ కూడా నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తించాలి. సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో, రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అత్యంత ఖర్చులు పెడుతున్న రాసులలో సింహరాశి ఒకటి. 14 రూపాయల ఖర్చు ఉందంటే నికర ఆదాయము 2 రూపాయలు మాత్రమే ఉంది. కనుక వీరు వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గించుకోవడం, సమయానికి మించిన పనులు చేయడం, సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోకపోతే ఈ సంవత్సరము స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా, అప్పుల పాలు కాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కేవలం 2 రూపాయల యొక్క ఆదాయము, 14 రూపాయల ఖర్చులు పంచి ఉన్నాయి. అంటే 14 రూపాయల ఖర్చులకు సరిపడినంత డబ్బులు ఎప్పుడైతే సంపాదించలేదా, స్థిరచరాస్తులు కరిగిపోవడం, అప్పుల పాలు అవుతున్నారు అని చెప్పి ముందస్తు విషయసూచికగా జ్యోతిష్య వివరణ జరుగుతుంది. గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యపూజ్యం 2, అవమానం 2. మీరు ఎక్కడైతే ధర్మబద్ధంగా ఉంటారో, న్యాయబద్ధంగా ఉంటారో ఆ ధర్మమే మిమ్మల్ని విజయాన్ని సాధిస్తూ చుట్టూ ఉండబడిన నలుగురు మీరు మంచివారు అని చెప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక అనుకున్న చోట మీరు వ్యాపారాలు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి ప్రధానంగా బాగా గమనించగలగాలి. అలాగనే మఖా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ యొక్క పుబ్బా నక్షత్ర జాతకులకు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు, ఈ 2024 డిసెంబర్ నుండి 2005 ఏప్రిల్ వరకు ప్రారబ్ధ 0, చివరార్ధ 0 ఉంది. కనుక ప్రమాదాలు పంచి ఉన్నాయి. అనారోగ్యం అనుకూలంగా లేదు. నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో 1కి 100 సార్లు ఆలోచించడం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్య 0 కారణం చేత మనోవేదన, ఏ పనులు ప్రారంభించినా విజయానికి దగ్గరగా ఉంటూ విజయం సాధించలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఆందోళన చెందనక్కర్లేదు అని చెప్పి జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది. ధనవాక్కు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. దయచేసి బంధువులని, మిత్రులని, స్నేహితులని అప్పులు ఇవ్వద్దు. తెలిసిన వారు కదా అని చెప్పి అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండిటి వలన మీకు ముప్పు, మీ స్థిర చరాస్తులకు ముప్పు అని చెప్పి మీరు గమనించగలగాలి. సప్తమ స్థానంలో శనిచర స్వామి స్వక్షేత్రకంగా ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నూతనమైనటువంటి పెట్టుబడులు, వ్యాపార కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోగలగాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య, కుటుంబంలో స్థిర చరాస్తులపైన అనేక దాడులు జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు, కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే అనవసరమైన బరువులు ఎత్తడం, అనవసర సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం వలన వెన్నెముక, అరికాళ్ళు, అరచేతులు, పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉండడం, భార్యాభర్తల మధ్య సఖ్యతగా ఉన్నట్లయితే యోగం మీ అదృష్టం. లేకపోతే ఇంట్లో పోరు ఇంతింత గాదాయ అన్నట్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ములతో గొడవలు, స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. 26 ఏప్రిల్ 2024 నుండి రాజ్యస్థానంలో గురువు రావడం వలన
వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వల్పమైన మార్పులు ఉండినను అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తుంటారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీలో పనిచేసేటువంటి వారందరూ కూడా, స్వయం వృత్తులు, సేవా రంగాల్లో పనిచేసే వారందరూ ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదాయం 5, వ్యయం 5 అనగా నష్టము రాని రాసులలో కన్యరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు. అంటే ఎంతైతే ఖర్చులు అయితే ఉన్నాయో, ఎంతైతే అవసరమైతే ఉందో అంతా సంపాదించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. స్థిర చరాస్తులు సంపాదించాలంటే కొద్దిపాటి సమయాన్ని ఇంకొంచెం వాడుకోగలిగితే రాబోయే కాలము మంచి కాలంగా గుర్తించగలగాలి. రాజపూజ్యం 5, అవమానం 2. అంటే మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వలన ప్రకృతి, భగవంతుడు మంచితనం మీ వెనక ఉండి నడిపించడం వలన సమాజంలో మీకు ఎనలేనటువంటి కీర్తి, ప్రతిష్టలు, పదవులు, అలంకారాలు, మీకు సభల యందు, సమావేశాల యందు మాట్లాడేటువంటి అధికారం రాబోతుందని చెప్పి గమనించగలగాలి. ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నెల నుండి డిసెంబర్ వరకు అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది. మనోవేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్య సూచన ఉన్నప్పుడు త్వరితగతిన వైద్య నిపుణుల సలహాలు తీసుకొని ఆహార నియమాలు, అలవాట్లు మార్చుకోగలిగితే మీ ఆరోగ్యం పదిలమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే హస్త నక్షత్ర జాతకులకు, చిత్తా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్య ప్రకారంగా చాలా బాగుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో నిత్యము మిమ్మల్ని పర్యవేక్షణలో మిమ్మల్ని ఉంచారు అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. అనైతికంగా మాట్లాడినా, ఆవేశంగా నిర్ణయం తీసుకున్నా, మాటి మాటికి గృహాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు మారుస్తూ వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఓపిక, పట్టుదల, సహనం అవసరం గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకంగా సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారు. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం, దూరావాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు కలిగించే పరిస్థితి చాలా అధికంగా ఉంది. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఈ సంవత్సరం అంతా ఉండడం వలన ప్రేమ వివాహాలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరము. నూతనమైన వ్యాపారంలో పెట్టుబడి కార్యక్రమాల్ని మీ దగ్గర ఎంత అయితే ఉందో అంతటికే మీరు వ్యాపారాలు ప్రారంభించుకోండి. గొప్పలకెళ్ళి ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి స్థిర చరాస్తులు పోగొట్టుకొని అనారోగ్యానికి మీరు స్వాగతం పలకొద్దు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మార్పు కనపడుతుంది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే 26 ఏప్రిల్ 2024 నుండి దేవగురు బృహస్పతి భాగ్యస్థానంలో సంచారం చేయడం వలన మంచి కాలము రాబోతుంది. కనుక ఓపిక, పట్టుదల, సహనం అవసరము. కనుక మీ జన్మ నక్షత్రం రోజున సంవత్సరం పొడవునా శుద్ధాష్టమి, బహుళాష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందు సాహసోపేతమైన నిర్ణయాలు, అగ్రిమెంట్లు, దూర ప్రయాణాలు, నదిలో దూకడం లాంటివి చేయకపోవడం వలన 90% ప్రమాదాలను, 90% అనర్థాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది. స్వయం వృత్తుల వాళ్ళు, సేవా రంగాల వాళ్ళు, వ్యాపార రంగాల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులు నిత్యము అప్రమత్తత అవసరం అని చెప్పి సంవత్సర జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది. తులారాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం, ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8 అనగా ఖర్చు 8 రూపాయలు చూపిస్తుంది. నికర ఆదాయం కేవలం 2 రూపాయలే ఉంది. అధికంగా ఖర్చు పెట్టేటువంటి రాశులలో తులారాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6 రూపాయలు అదనమైన ఖర్చులు ఉన్నాయి అంటే వాటికి తగ్గట్టుగా సమయాన్ని, ధనాన్ని వాడుకోగలగాలి. దుర్వినియోగాన్ని ఆపుకోగలగాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. గొప్పలకెళ్ళారా అప్పుల పాలైపోవడం, స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యపూజ్యం 1, అవమానం 5. మీ చేతులతో ఎవరైతే సహాయం పొందారో, మీరు నా అనుకొని మీరు ఎవరైతే మీ వ్యక్తిగత విషయాలు ఎవరైతే పంచుకుంటూ ఉంటారో వాళ్ళే మీకు శత్రువులవడం,
ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టుగా మీ యొక్క చుట్టూ అనేక మంది బంధువులని, మిత్రులని, స్నేహితులని, సన్నిహితులని ముసుగు వేసుకొని మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి, మిమ్మల్ని సమాజంలో అవమానపరచడానికి అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్యం పరిస్థితి చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదన కారణం చేత దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు డాక్టర్ గారి యొక్క సలహాలు, వైద్య సేవలను తీసుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద ప్రమాదాలను నివారించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకు 2024 డిసెంబర్ నుండి 2025 ఉగాది పండగ వరకు చివరి సున్నా కారణం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్పులు ఇచ్చారా తీరవు, తెచ్చుకున్నారా స్టేషన్లు, గొడవలు, అలాగనే కోర్టు సమస్యలు, శత్రువులు మిమ్మల్ని ముప్పేట దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా ఉండడం వలన స్థిరాస్తులు, స్థిరాస్తులు కాపాడుకొని మానవ ప్రయత్నం చేయండి. 6వ స్థానంలో రాహు సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని, విదేశాల నుంచి వచ్చేటువంటి ధనం కానీ మీకు సకాలంలో ధనం అందబోతుంది గుర్తుపెట్టుకోగలగాలి. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు, పెద్ద పెద్ద విషయాలకు ఆందోళన చెందకుండా జ్ఞానం, సమయం, ఆధ్యాత్మికత మీరు ఏర్పరచుకోవడం వలన పెద్ద పెద్ద సమస్యలను దూరం చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, సినిమా రంగం వారు, సంపూర్ణమైన వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారు ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈ 2024 ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి వీరి ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజ్యపూజ్యం, అవమానం ఏంటి, ఆరోగ్య స్థితిగతులు ఏంటో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. అనగా చూడండి, 14 రూపాయలు ఖర్చు ఉంటే నికర ఆదాయం 8 రూపాయలు, అనగా 6 రూపాయలు అదనపు ఖర్చులు ఉన్నాయి. కనుక ఈ సంవత్సరం అంతను కూడా ఆడంబరాలకు దూరంగా ఉండడం, ఆవేశాలకు దూరంగా ఉండడం, అధికమైన శ్రమ చేసుకోవడం, సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోవద్దు అని చెప్పి ముందస్తుగా విషయ సూచిక చూపించడం జరుగుతుంది. ఎందుకనగా ఆడంబరాలకు వెళ్ళినా అనేక రకాల అప్పులు, తిప్పలు, స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉందని జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంటే ఎవరైతే మీరు బాగా నమ్ముతారో, ఎవరైతే మీరు బాగా విశ్వసిస్తారో వారే మిమ్మల్ని ఆయన ఏంటండి ఇలా అలా అని చెప్పి 4 మాటలు మీతో అని అనేక రకాలుగా మిమ్మల్ని సమాజంలో దిగజారుడు స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా పని చేసినప్పుడు పని చేసి విజయం సాధించేంత వరకు కూడా మీలో ఉండబడినటువంటి విషయాలను ఎవరితో పంచుకోకపోవడము మీరు ఉత్తమోత్తంగా భావించగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు 2024 డిసెంబర్ నుండి 2025 ఏప్రిల్ వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలగాలి. లేకపోతే ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అంగవైకల్యం, అనారోగ్యమైన పరిస్థితులు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఆరోగ్యం పైన చాలా మక్కువ. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలం తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యం వీరి దరి చేరదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, చింతన, అందరూ ఎదుగుతూ ఉన్నారు, నేను ఎదగలేకపోతున్నాను, అందరూ ఏదో సాధించారు, నేను సాధించలేకపోయాను అని అలా ఆలోచించడం వలన దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులైన పారాలసిస్, బ్రెయిన్ స్ట్రోకు, షుగరు, థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యమే. కనుక ఆరోగ్యమైన దృష్టి పెట్టకపోతే మీరు అనారోగ్యమైన పరిస్థితిని స్వాగతిస్తారు అని చెప్పి ముందస్తు విషయ పరిజ్ఞానంగా తెలుసుకోగలగాలి. వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం అంతంలో కొనసాగుతుంది. మీ జన్మ నక్షత్రం రోజున ఈ సంవత్సరం అంతను కూడా అష్టమి, పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందు ముఖ్యమైన పనులు, సమావేశాలు
చర్చలకు దూరంగా ఉండడం, దూరవాయు ప్రయాణాల్లో ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, చదువులు, పిల్లల యొక్క విదేశాలు, పిల్లలకు స్థిరచరాస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలగాలి. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల నిత్యము ఏదో తెలియని ఆందోళన, భయం, అపనమ్మకం, ఏం జరుగుతుందో అనేటువంటి నిత్య ఒత్తిడికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 26 ఏప్రిల్ 2024 నుండి సప్తమంలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికంగా ఉండడం, నూతనంగా వివాహం కాని వారికి వివాహం అవ్వడం, భార్యాభర్తలు కొత్త పనులు ప్రారంభించడం వల్ల శుభసూచికమైన యోగమే అని చెప్పి గమనించగలగాలి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ప్రతి విషయంలో ఓపిక, పట్టుదల, క్షుణ్ణంగా చదవడం, క్షుణ్ణంగా తెలుసుకోవడం, క్షుణ్ణంగా మాట్లాడగలిగినట్లయితే మీ ఓపిక, మీ పట్టుదల మీ విజయానికి మరో మైలురాయి అని చెప్పి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే ఈ వృశ్చిక రాశి జాతకులు వీలైనంత వరకు స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, రాజకీయాలు అనేటువంటి కార్యక్రమాల్లో ఉండడం జరుగుతుంది. కనుక ఎక్కువ శాతంగా ఓవరాల్గా అప్పులు ఇవ్వద్దు, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి, సమయాన్ని వృధా చేయొద్దు, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయాలు, ఉత్పత్తులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగం వారు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ధనుసు రాశి వారికి 2024వ సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానము, ఆరోగ్య స్థితిగతుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. అంటే అదృష్టవంతమైన రాశులలో ధనుసు రాశి ఒకటని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. కనుక స్థిరాస్తులు, చరాస్తులు, భవనాలు, మీ యొక్క షేర్ల విలువలు పెరుగుతూ అపార కుబేర సంపన్నులు అవ్వడానికి ఈ సంవత్సరం మీకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. రాజ్యపూజ్యం 7, అవమానం 5. అనగా మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా మీరు ఉండడం వలన సమాజంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో విజయకేతనం ఎగరవేయడానికి శత్రువులు తగ్గిపోతారు. మీ వెనుక అనేక మంది నిలబడి మిమ్మల్ని ఎనలేనటువంటి ఏకచక్రే మహాభోగి అన్నట్టుగా తిరుగులేని నాయకుడుగా, తిరుగులేని ఉద్యోగస్తులుగా, తిరుగులేని వ్యాపారవేత్తలుగా విజయ సంకేతనం ఈ సంవత్సరం మీ ముందర ఉండబోతుంది. ఈ ధనుసు రాశి జాతకులంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా మూలా నక్షత్ర జాతకులకు ప్రథమార్థంలో 0 ఉండడం వలన, అనగా ఏప్రిల్ నుండి ఆగస్టు ఆఖరి వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోగలరు. లేకపోతే ఒత్తిడి, అనవసర తిరుగుడు, ప్రయాణము, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అన్నింటా విజయం. ఎందుకనగా వీరికి గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వలన, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలం తగు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యం వీళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంవత్సర ప్రారంభంలో 4 మాసాలు బాగుంటుంది. అనగా ఆగస్టు నుండి, అంటే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు చాలా బాగుంది. ఈ సంవత్సరాంతం వరకు కూడా చివరి 8 నెలలు, అనగా ఆగస్టు నుండి తిరిగి ఏప్రిల్ వరకు మధ్య 0, చివరి 0 కారణం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి, శత్రువులు పొంచి ఉన్నారు, అనారోగ్యము, నీటి ప్రమాదాలు, యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగింది. అన్నిటికన్నా ఐశ్వర్యం, ఆనందం, యోగం ఏమిటయ్యనగా ప్రశాంతత, మౌనం, తెలిస్తే మాట్లాడడం, తెలియకపోతే మౌనంగా వింటూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు యోగదాయకం. లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం, నా అనుకునే వాళ్ళకు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో శనిచర స్వామివారు, అర్ధాష్టమ రాహు, పంచమ స్థానంలో గురువు, రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క ప్రణాళిక ధర్మబద్ధమైనప్పుడు, న్యాయబద్ధమైనప్పుడు విదేశాలకు వెళ్ళాలని, విదేశాల్లో స్థిరపడాలని, ప్రపంచ దేశాలు చుట్టువేయాలని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచిదే. కాకపోతే ఆ వాతావరణము, ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి, మీ యొక్క ఆరోగ్యము స్థితిని మీరు అంచనా వేయగలిగితే ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయి. లేకపోతే వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో
గృహ మార్పు, ఉద్యోగ మార్పు, వ్యాపార మార్పు చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. కాకపోతే వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు. బంధువులని, మిత్రులని, సన్నిహితులని వీరి చుట్టే ఉంటారు. వారి అవసరం అనిపిస్తే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తివేసే పొగడ్తలు చేస్తారు. వాళ్ళ అవసరం అయిపోయిందా మిమ్మల్ని అత్యంత హీనాధిహీనంగా మాట్లాడి మీ మనసును గాయపరిచి పోవడమే వారి లక్ష్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఎవరిని పెద్దగా నమ్మొద్దు, ఎవరిపైన ఎక్కువ ఆధారపడొద్దు. స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, స్వయం శక్తే మీ విజయం అని చెప్పి గమనించగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే స్థిరాస్తులు, చరాస్తులు, వ్యాపారాలు, నూతనమైన పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించగలగాలి. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగం వారు, వైద్య రంగం వారు, సినిమా రంగాలు, రాజకీయాలు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యవసాయ సోదరీమణులందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి 2024వ సంవత్సరము ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యము, అవమానము, ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఉండబడిన వారందరికీ కూడా ఆదాయం 14, వ్యయం 14. వీరు ఎంతటి అదృష్టవంతులయ్యా అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే ఆదాయం వీరికి సమకూర్చుకునే పనిలో ఉండడం జరుగుతుంటుంది. అలాగనే స్థిరాస్తులు, చరాస్తులు ఇంకొంచెం ఉన్నత స్థాయికి ఎదగడానికి కొద్దిపాటి సమయాన్ని వెచ్చించగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుంచి పెట్టుకోగలగాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 1. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉండడం, న్యాయంగా ఉండడం, అది సమాజానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేయడం వలన మీ యొక్క ఖ్యాతి మంచి ఉన్నత స్థాయికి కలిగి మీకు అద్భుతమైన సభల యందు, సమావేశాల యందు మాట్లాడుతూ రాజగౌరవాలు మీ సొంతం కాబోతున్నాయి. కనుక మీరు ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. ఒకవైపు ఏలనాటి శని ఉండినను ఇది చాలా మంచి కాలంగా గుర్తించగలగాలి. అలాగనే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండబడినటువంటి వారికి ప్రథమార్థం 4 మాసాలు యోగించినను, అంటే ఆగస్టు నుండి 2025 ఏప్రిల్ వరకు మధ్య 0, చివరి 0 కారణం వలన మనోవేదన, అప్పులపాలు, అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉండడము, వాహన ప్రమాదాలు, యంత్ర ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఎంతో సున్నితంగా, ఎంతో జాగ్రత్తగా ఉండగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారందరికీ ఈ సంవత్సరం గతంలోనే వారికి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వల్ల, మితమైన తిండి, మంచి నిద్ర, తగు వ్యాయామం వలన, మౌనంగా ఉండడం వల్ల వీరికి మంచి కాలము అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కూడా ఇది చాలా మంచి కాలంగా భావించగలగాలి. ఒకవైపు వీళ్ళకు ఏళ్ళనాటి శని సంచార స్థితిలో ఉండినను, ధనావాకు కుటుంబంలో స్థానంలో శనిశ్చర స్వక్షత్రకారకుడు, తృతీయంలో రాహు, అర్ధాష్టమ గురువు, ఏప్రిల్ 26 నుండి సంతాన స్థానంలో గురువు, భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఓపికగా, పట్టుదలగా, క్షుణ్ణంగా చదవడం, క్షుణ్ణంగా నేర్చుకోవడం, క్షుణ్ణంగా దానిని చెప్పగలగడం, రాయగలగడం, వినగలిగినట్లయితే మీ జీవితము అందంగా బాపు బొమ్మలాగా చెక్కబడడానికి మీరే కేంద్ర బిందువు అవుతారు. గజిబిజైన జీవితానికి అంటే ప్రతి విషయంలో తొందరపాటుతనం, ఎటు వ్యక్తి అయినా చెప్తే వినకపోవడము, అంతా నాకు తెలుసు నువ్వు నాకు చెప్పేది ఏంటి అనేటువంటి అహంకార పదజాలాన్ని ఎప్పుడైతే మీరు వాడతారో నిద్ర లేని రాత్రులు గడపడం, శత్రువులను పెంచుకోవడం, బంగారు పళ్ళెంలో భోజనం చేసే పరిస్థితి ఉన్నప్పుడు మట్టి కుండలో కూడా అన్నం తినలేని పరిస్థితి కూడా గడ్డు కాలం ఉంటుంది. కనుక భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ను, సమయాన్ని చేయి ఒక వాక్కును బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి. మంచి కాలం మీ ముందర ఉంది, దాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోండి. నీటితో కూడుకున్న పనులు చేసే నీటి వ్యాపారాలు అనగా వాటర్ బిజినెస్లు, పాలు, పెరుగు, ఆహార ఉత్పత్తులు, స్వీట్ హౌస్లు, హోటలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం వారు, మెడికల్ స్టోర్ వారు, ఔషధ క్రయ విక్రయాలు, డాక్టర్లకు చాలా కత్తి మీద సామి అని చెప్పి గమనించగలాలి. ప్రధానంగా విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ఏ రోజు లెసన్స్, ఏ రోజు ఆ హోంవర్క్ను మీరు చేసుకోగలిగితే మంచి ఉత్తీర్ణత శాతంతో పాస్ అయ్యి మీ యొక్క కుటుంబంలోనే, మీ యొక్క స్కూల్లోనే మీరు ఉన్నతమైన స్థాయికి అధిగమిస్తారు అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి
ఈ 2024వ సంవత్సరము మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, ఆరోగ్యాలు, పరిస్థితి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరికి ఒక ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారు ఎంతటి అదృష్టవంతులయ్యా అంటే మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండినను ఎంతైతే అవసరాలు ఉన్నాయో, ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే సంపాదించే పరిస్థితి వీరు సిద్ధంగా ఉన్నారు. స్థిరాస్తులు, చరాస్తులు ఇంకొంచెం పెరగాలంటే ఇంకొద్దిపాటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోగలిగితే ఉన్నతమైనటువంటి బంగారు భవిష్యత్తు మీ ముందర ఉందని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 6, అవమానం 1. మీరు భక్తి ప్రకారంగా, ఆధ్యాత్మికంగా, ధర్మంగా, న్యాయంగా ఉండడం వలన ఎవరి వస్తువులను కానీ, ఎవరి సమయాన్ని కానీ మీరు వృధా చేయనంత వరకు మీకు ఎనలేనటి కీర్తి, ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయి. కనుక మీరు రాజకీయాలలో, సేవా రంగాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో విజయకేతనం మీదే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే ఈ యొక్క ధనిష్ఠా నక్షత్ర జాతకులు గతంలోనే ఆరోగ్యం పైన అవగాహన, ఆహార నియమాలపైన వీరికి మంచి ఉండడం వలన ఈ సంవత్సరం వీరికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. శతభిష నక్షత్ర జాతకులు అనగా మధ్యసున్న కారణం చేత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మనోవేదనకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక కొన్ని చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. కాలమే సమాధానం చెప్తుంది. తినేటువంటి తిండిలో, చేసే పనిలో, చెందబోయే కార్యక్రమాల్లో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అలాగా వీరికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి శనేశ్వర స్వామివారు ఉండడం వలన, ధనావాకు కుటుంబ స్థానంలో రాహు సంచరించడం వలన, తృతీయంలో గురు సంచారం చేయడం వలన 26 ఏప్రిల్ 2024 నుండి అర్ధాష్టమ గురువు రాబోతున్న సందర్భంగా అష్టమంలో కేతు సంచార స్థితి అనగా గ్రహాలు పెద్దగా యోగదాయకంగా లేవు. ఇలాంటి కాల సమయంలో సత్కర్మ చేయవ సత్ఫలిత, దుష్కర్మ చేయవ దుష్ఫలిత అంటారు. గతంలో చేసిన మంచి ఇప్పుడు మీకు కష్టకాలంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు చేస్తున్న మంచి సేవా రంగాలు, ఆధ్యాత్మిక రంగ కార్యక్రమాల్లో సత్కార్యక్రమాలు చేయడం వల్ల రాబోయేటువంటి గడ్డు కాలాన్ని నివారించే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు మౌనం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, అనవసర విషయాలలో తలదూర్చడం, బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని సలహాలు ఇవ్వడము అనే సమయ సందర్భాల బట్టి హంగుల కోసమో, ఆర్భాటాల కోసమో మితిమీరిన వేగంతో ప్రయాణం చేయడము, వాహన ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ప్రశాంతవంతమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఈ యొక్క గడ్డు కాలాన్ని అధిగమిస్తూ చిరస్థిరాస్తులు కాపాడుకుంటూ ఉన్నతమైన బంగారు భవిష్యత్తుకు జీవితానికి స్వాగతం పలకడానికి చాలా మంచి కాలం ఉంది. తస్మాత్ జాగ్రత్త. స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగం వారు, వ్యాపార నీటితో కూడుకున్నటువంటి చేపల ఉత్పత్తులు కానీ, రొయ్యల వ్యాపారాలని, హోటల్ వ్యాపారాల వారందరికీ నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి 2024 ఆంగ్ల సంవత్సరము ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానము, ఆరోగ్య స్థితిగతులు, గ్రహ గమనాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ ఆదాయము ఈ సంవత్సరం 11 ఆదాయం, వ్యయం 5. అత్యంత ధనము మిగిలించేటువంటి స్థిర చరాస్తులు కూడబెట్టబోయేటువంటి రాశులలో మీనరాశి 1 అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి. 11 రూపాయలు సంపాదిస్తే కేవలం 5 రూపాయలు ఖర్చు అవబోతున్నాయి, 6 రూపాయలు మిగులుతున్నాయి. అనగా స్థిరాస్తులు, చరాస్తులు, ఫామ్ హౌసులు, వెళ్ళాలు, విదేశాలకు వెళ్ళాలి, విదేశం ధనం వస్తూ అపార సంపన్నుల కుబేరుల జాబితాలో ఈసారి మీనరాశి జాతులు చేరబోతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు కారణం చేత ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వలన భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. దీన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీరు, మీ కుటుంబ సభ్యులు, ఎంటైర్ మీ ఫ్యామిలీలో ఎనలేనటువంటి అపార కుబేర సంపన్నుల స్థానానికి ఈ మీనరాశి జాతకులు కేంద్ర బిందులు అవుతారు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 2, అవమానం 4. కనుక మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి. మీ చుట్టూ ఉండబడిన వారు, మీ పై అధికారులు, సహ ఉద్యోగస్తులు, ఇంటి చుట్టూ ఉండబడిన వారు, డ్రైవర్లతో, ఈ శ్రామికులతో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. నోరు జారారా
శత్రువులు వారే మీ పైన ముప్పేటు దాడి చేసి అనేక రకాలుగా మానసికమైన ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం శత్రువులు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా మామూలే, ధనం సంపాదించావా మీ చుట్టూ నలుగురు చేరి మీ భజన చేస్తూ మీ ధనాన్ని పట్టుకుపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఆరోగ్యం పైన అవగాహన ఎక్కువగా ఉండడం వలన, ఇంకొంచెం శ్రద్ధ చూపించడం వలన ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు 2024 డిసెంబర్ నుండి 2025 ఏప్రిల్ వరకు చివరి సున్నా కారణం వల్ల మనోవేదన, అనేక రకాల పరిస్థితుల ఇబ్బందికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే రేవతి నక్షత్ర జాతకులకు 2024 ఏప్రిల్ నుండి 2024 డిసెంబర్ వరకు ప్రారంభ సున్నా, మధ్యమ సున్నా కారణం వలన అనేక రకాలమైనటువంటి వాహన ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, అప్పులు, అనేక రకాలుగా ఇబ్బందులతో బాధపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. వీరికి ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితులు ఉండడము, రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన కష్టం మీది, ఫలితం పక్క వాళ్ళది కాకుండా నిత్యము ధనం దగ్గర, సమయం దగ్గర, వృత్తి ఉద్యోగాల వ్యాపారాల మధ్యలో ఎంతో సమయస్ఫూర్తి అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ధనవాకు కుటుంబ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి. 26 ఏప్రిల్ 2024 నుంచి తృతీయంలోకి గురు సంచార స్థితి నర్మదా నది పుష్కరాల సందర్భంగా రావడం వలన తల్లిదండ్రులు, గురువులు, అత్తమామలు మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారితో మీరు ఎంత గౌరవంగా ఉండగలిగితే మీకు రావాల్సిన ధనం, ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు కలగజేసుకోకుండా అపార్థాలకు దూరంగా ఉంటూ, అనార్థాలకు దూరంగా ఉంటూ జ్ఞానంగా, మౌనంగా ఒకరినొకరు గౌరవించుకోగలిగితే ఉజ్వల బంగారు భవిష్యత్తు మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ప్రయాణాలు, అనవసరంగా మాట్లాడాలు, సమయం ఉంది కదా అని చెప్పి నలుగురికి సలహాలు ఇచ్చారా, సమయం ధనం వృధా అవడమే కాకుండా అనాలోచితమైనటువంటి ఒత్తిడికి గురవ్వడం, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సాఫ్ట్వేర్ రంగం వారు, హార్డ్వేర్ రంగంలో గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, హోటల్ వ్యాపారస్తులు, స్వయంవృత్తులు, శ్రామికంగా పనిచేసే వారందరూ కూడా నిత్యం అప్రమత్తత అవసరం అని చెప్పి గమనించాలి.